హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇవాళ మన కంటెంట్ వచ్చేసి నేను రీసెంట్గానే హార్డ్కోర్లో చనిపోయాను అనమాట. ఇది నా బిల్డ్స్ వల్ల అనమాట. అందుకే ఇక్కడ చెట్టు ఉంటుంది. నేను లాస్ట్ ఎపిసోడ్లో చెట్టుని నరికేసిన, బట్ ఇంకా చెట్టు ఇక్కడనే ఉంది కదా అనుకుంటున్నారు కదా. నేనైతే చనిపోయాను. ఇలా చనిపోయినంతా వీడియోలోకి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేసేయండి. నేనైతే బిల్డ్స్ వాళ్ళు కొన్ని బిల్డ్స్ అయితే చేసిన, అవి అయితే చూపెడతాను. ఓకే, ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో ఇప్పుడు ఒకవేళ లెట్స్ ప్లే సిరీస్ కంటిన్యూ అంటే చేద్దామా అంటే చెప్పండి. అది లెట్స్ ప్లే సిరీస్ అయితే చేద్దాం. ఓకే, ఇక వీటిలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే గైస్, మనమైతే మన బిల్డ్స్ వాళ్ళకి వచ్చేసినాం. మనం హార్డ్ కోర్ చనిపోయిన ఎలా అంటే, నేను వుడ్ గ్రైండ్ చేద్దామని వెళ్ళిన గైస్. నైట్ టైం అయింది అంటే నేను ట్రావెల్ చేస్తుండగానే ఆడికి వెళ్ళిన తర్వాత నైట్ టైం అయింది. నైట్ టైం అయిందని బెడ్ వేసుకొని పడుకుందాం అనుకునే లోపు క్రీపర్ వచ్చింది, పేలింది. హాఫ్ హార్ట్ ఉంది. సర్లే పడుకుందామా అంటే సర్లే హాఫ్ హార్ట్ ఉందిలే అని అనుకున్నా. ఎగ్గిరి కింద కింద కొంచెం ఇక్కడ బెడ్ పెట్టిన అనుకోండి, ఇక్కడ పోయి పడ్డా అనుకుందాం. హాఫ్ హార్ట్ ఉంటే చచ్చిపోతా కదా. నేను వాటర్ బకెట్ ఇలా చేసిన, బట్ అక్కడ వాటర్ ప్లేస్ అయినట్టు కనబడ్డే కానీ ప్లేస్ కాలే, ల్యాగ్ వల్ల. కథ ఆ వరల్డ్ గయా. నేను కుదిరితే క్లిప్ వేస్తా, చచ్చిపోయింది అంటే చనిపోయిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకున్నా, అదైతే వేస్తా గైస్. నేను ఈ బిల్డ్ చేద్దాం అనుకున్నా గైస్. ఫస్ట్ అయిపోయా. బాగుందిగా, సింపుల్గా ఉంది కదా. ఇంకా నేను అనుకున్న ప్లాన్స్ అయితే ఇది చూడండి. మౌంటైన్లో ఇది ఇట్లా కడదాం అనుకున్నా, ఎన్నో ప్లాన్స్ చేసుకున్నా గైస్. ఇదంతా ఫ్లాట్ చేద్దాం అనుకున్నా, బట్ హార్డ్కి వచ్చి గయా అయిపోయా. ఓకే గైస్, ఇప్పుడైతే నేను అరే అరే గైస్, ఈ షేడర్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి గైస్. నేనైతే నీకు చూపెడతాను ఈ షేడర్ గురించి కూడా. దీని సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నా, బట్ హార్డ్కోర్లో చనిపోయిన తర్వాత వీళ్ళకి వచ్చి పెట్టాలి కదా అని ఈ షేడర్తోనే వచ్చిన. డీటెయిలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. చూడండి, ఊగే ల్యాంటర్న్. అరే అరే ల్యాంటర్న్ ఊగాలి కదా. ఓకే, ఊగుతుంది, లైట్ ఊగుతుంది. మీకు ఇంకా గట్టి ఊగాలంటే చూపెడతానా అండి. మనం అంటే డీటెయిలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూపెడతానా అండి. అగ్గో, వర్షం పడుతుంది, గాలికి వల్ల ఊగుతుంది ల్యాంటర్న్. మామూలుగా లేదు డీటెయిలింగ్ అయితే. చూపెడతానా అండి. చూడండి గైస్, ఇది మన ఫర్నెస్ ఏరియా అనుకోవచ్చు. ఇక్కడ బ్రూయింగ్ స్టాండ్స్, యాన్విల్, స్మిథింగ్ టేబుల్, క్రాఫ్టింగ్ టేబుల్, స్టోన్ కటర్ ఉంది. ఇక్కడైతే ఫర్నెసెస్ ఉన్నాయి. ఇక్కడ బ్లాస్ట్ ఫర్నెస్ అండ్ స్మోకర్స్. ఇది నా చెస్ట్ ఏరియా గైస్. ఇది చెస్ట్ ఏరియా అనమాట. సరిపోద్ది గైస్ మనకైతే. గైస్, నేను ఇంకా ఇక్కడ మైనింగ్ ఏరియా చేద్దాం అనుకున్నా. ఒకవేళ నేను సర్వేల్ సిరీస్లో చేసిన అనుకో, డైరెక్ట్ ఇక్కడ చూడకుండా ట్రై చేయకుండా, నాకు టైం వేస్ట్ అయ్యేది, ఘోరంగా టైం వేస్ట్ అయ్యేది. ఎందుకో చూపెడతాను ఆగండి. ఇక్కడ కేవ్ ఉందని కాదు, ఇక్కడ కేవ్ ఉంది సర్లే అని ఇట్లా వెళ్తే వాటర్ ఉంది. ఆ వాటరు ఎట్లుంది చూడండి. దీంట్లో మనం చేయాలంటే నాకు పిచ్చి లేస్తుంది. అండ్ ఇంకోటి చూపెడతానండి, ఇక్కడెక్కడ ఉంటుంది కేసు వాటర్ ఉంటుంది మొత్తం. ఇదంతా వాటరే. నేను ఇక్కడ ఫిల్అప్ చేసిన, ఇంకోండి ఇదంతా ఫిల్అప్ చేసిన క్రియేటివ్లో. ఇప్పుడు ఒకవేళ నేను సర్వే చేద్దాం అనుకున్నా, ఇంతే కదా చేద్దామని నేను రెడీ అయిపోయినా. అట్లనే కిందికి పోయినా, సర్లే అని బొక్కలే అనుకున్నా, బట్ మరీ దారుణం అయిపోయింది. కేవ్ వచ్చింది, సర్లే అనుకున్నా. ఇక ఇది వచ్చి ఇక ఇది చూసిన తర్వాత నాకు అవసరం లేదనిపించింది ఇక దీన్ని. ఓకే, పర్లేదండి. ఇక ఇంకా వాటర్లో చాలా బాగుంటుంది. ఓకే, ఇది మన చెస్ట్ ఏరియా అనుకోవచ్చు. అండ్ సీలింగ్ ఎలా ఉంది చెప్పండి గైస్. కొంచెం కొత్తగా ఉందిగా. నాకు పాలిష్డ్ అండ్ సెట్, గ్రానైట్, డైరైట్ ఇవైతే యూజ్ చేయడం ఇష్టం అనమాట. అందుకే ఇట్లా యూజ్ చేసిన. ఎట్లుంది చెప్పండి గైస్. ఓకే,
ఇక్కడ మిడిల్లో స్ప్రూస్ అయితే పెట్టిన. ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఓకే లైట్లే. అండ్ ఇది పైకి వెళ్ళడానికి రూట్ అనమాట. నేను మధ్యలో ఎక్కడి నుంచి పెట్టినా మొత్తం సీలింగ్ మొత్తం వరస్ట్ అయిపోతుంది. ఓకే గైస్, ఇంకొకటి ఏంటిదంటే సన్ రైజ్ ఇక్కడ నుంచి అయితే గైస్ నేను ఇక్కడ కూర్చోవచ్చు. టేక్ సిట్. అరే టేక్ సిట్ లేదనుకుంటా, వాడు ఎక్కియాలి. ఇన్వెంటరీ చూడండి చెత్త చెత్తగా ఉందిగా. యా ఒక నిమిషం చూద్దాము. లేదు. ఓకే ఇది నాకు ఇంకా ఐడియాస్ ఏం రాలే, ఇదే పెట్టేసిన. కాబుల్ స్టోన్ బ్రిక్స్ అండ్ చిజిల్డ్ స్టోన్ బ్రిక్స్ అను. ఇదేమంటారా? చిజిల్డ్ ఏంటిది? చిజిల్డ్ స్టోన్ బ్రిక్స్ అంతే, కరెక్టే. ఓకే కింద బ్లాంక్స్ పెట్టా. ఇంకా నేను ఇంకో కనెక్షన్ ఇద్దాం అనుకున్నా గైస్. పైన బయట ఫామ్ ఉందిగా, దానికి కనెక్షన్ ఇద్దాం అనుకున్నా గైస్. చూడండి గైస్, రిఫ్లెక్షన్స్. జావా ఎడిషన్ జావా ఎడిషన్ షేడ్ కానీ ఏం తక్కువ కదా గైస్. జాంబీస్ ఆగండి గైస్, పగ తీసుకుందాం. పొక్కలు వీటి వల్ల సచ్చిన నేను. రండి. ఏంద్రా మీరు? వాట్? ఓకే ల్యాగ్ మామూలుగా ఉండే. మన మామూలు ఫోన్ కాదు, గేమింగ్ ఫోన్ బీస్ట్ గైస్. మన గేమింగ్ ఫోన్ అయితే బీస్ట్ లాంటి గేమింగ్ ఫోన్ అనమాట. అట్లా ల్యాగ్ ఉంటుంది, మామూలుగా ఉండదు. సావురా. రే మా ఇది గైస్ ఇది. ఓకే ఈ వెదర్ క్లియర్ ఇద్దామా అని గైస్. మీకు గేమ్ సౌండ్స్ అసలే అనుకుంటా. అసలు గేమ్ సౌండ్స్ పెట్టలే. ఒక్క నిమిషం ఆగండి, సౌండ్ ఇద్దామా అండి. వావ్, అసలు గేమ్ సౌండ్స్ లేవు. ఓకే పర్లేదులేండి, వెదర్ అయితే క్లియర్ చేద్దాం. ప్రశాంతంగా ఉంటుంది వెదర్ క్లియర్ చేస్తే. ఓకే ఇంకా నీళ్ళు పడ్డట్టు, నేను ఫస్ట్ చూసినప్పుడు నీళ్ళు పడ్డట్టు కూడా ఉంటుంది కావచ్చు అని నేను అనుకున్నా. బట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం గైస్. ఇప్పటికే అది మామూలుగా లేదు. లో ఎండ్ డివైస్లో అంటే ల్యాగ్ అంతగా లేదు, బట్ మాప్స్ కొట్టడం కానీ బ్లాక్స్ బ్రేక్ అయ్యేటప్పుడు ల్యాగ్ ఉంది. బట్ నార్మల్గా ఇట్లా స్క్రీన్ నార్మల్గా చెప్తుంటే మరీ అంత ల్యాగ్ లేదు. అంటే ల్యాగ్ ఉంది, నాకు అలవాటే కాబట్టి నాకు అనిపిస్తలే కావచ్చు. ఓకే ఇప్పుడు వెళ్తుంది ల్యాగ్. చూడండి షటర్స్ అనమాట. నేను ఇప్పుడు ఇప్పటిదాకా వీడియో రికార్డ్ చేసిన కాబట్టి ఫుల్ హీట్ ఎక్కింది ఫోను, అందుకే ఇట్లా షటర్స్ వస్తున్నాయి. ఒకవేళ మీరు వీడియో రికార్డ్ చేయకుండా ఆడితే మీకు ల్యాగ్ అంతా ఉండదు. 1 అవర్ ఆడిన తర్వాత మీకు ల్యాగ్ తెలుస్తుంది. ముందే చెప్తున్నా, ఇది లో ఎండ్ డివైసెస్ అనమాట. మీ ఫోను యాంటీ స్కోర్ ఒక 1,80,000 ఉంటే బెటరే. ఇలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఒక 2 lakhs 4 lakhs ఉంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మీకు. వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఒక 30 minutesకి ల్యాగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఇక మనం ఏం చేయలేం గైస్. ఇప్పుడు ఏం చేద్దాం మనం? మీరు చెప్పండి గైస్. ఇంక ఇలానే మనం నార్మల్గా బిల్స్ ట్రై చేద్దామా మరి? ఇవన్నీ ఓన్లీ బిల్స్కి యూజ్ చేద్దామా మరి? చెప్పండి, మీరు చెప్పేదాన్ని బట్టి ఇక నేను చూస్తా. ఓకే ఈ మోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గైస్. ఈ మోడల్ ఏమో షేడర్స్ అనమాట. లిటరలీ చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ షేడర్స్ గైస్ అయితే. దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఓర్స్ గ్లో అవుతాయి అన్నమాట. ఓర్స్ అయితే గ్లో అవుతాయి. చూడండి, నేను అంటే ఇప్పుడు చూడండి, టార్చ్ నుంచి వెలుగు వస్తుంది కదా అనుకోవచ్చు. అది నార్మల్ మోడే, అంటే నేను రెగ్యులర్గా యూజ్ చేసే మోడ్ అనమాట. నార్మల్గా అయితే రాదు ఇట్లా. అరే ఓకే ఇక్కడ డ్రౌండ్ ఏడి అసలు ఇటు చూడు, ఇటు చూపెట్టరా, నీ ముఖం చూపెట్టు. అరే నీ ముఖం ఏదిరా? ఓకే గ్లో అవుతుంది. సచ్చిండు కొడుకు. ఇట్లా గ్లో అవుతుంది అనమాట, యూజ్ అవుతుంది గైస్. నేను ఇంతకుముందు రేయాన్స్ గ్లోయింగ్ ఓర్స్ అవన్నీ యూజ్ చేసిన కదా, వీటికన్నా ఇది ఒక్కటి యూజ్ అయితే చాలు గైస్. బట్ ల్యాగ్ ఎక్కువ వస్తుంది అనమాట దాంతో కంపేర్ చేస్తే. ఇక్కడ మొత్తం నేను ఫిల్ చేసిన, మీకు లాస్ట్ ఎపిసోడ్లో చూపెట్టాను.
దీని గురించి. ఇక్కడ కోల్ ఉండే కోల్. ఇప్పుడు కోల్ బ్రేక్ వేస్తే ఏమన్నా అవుతుందా? మన బేస్ కట్టొస్తుందా? నేను చూడండి స్వార్థ మైన్ ఇస్తున్నా. స్వార్థ మైన్ కాదు. ఏ ఓపీ ఓపీ బీపీ యూపీ టోపీ. ఓకే అడ్రా రావట్లే గైస్. దీంట్లో ఇంకొక డిసడ్వాంటేజ్ వచ్చేసి కోల్ అయితే గ్లో కాదనమాట. మిగతా ఓర్స్ అయితే గ్లో అవుతాయి గైస్. ఇక్కడ ఇంకేమైనా ఓర్స్ ఉన్నాయి చూద్దాం. అరే ఐరన్ గైస్. ఐరన్ ఉంది ఇక్కడ. ఒక ఐరన్. ఇక్కడ మ్యాగ్మా. లైట్ మ్యాగ్మా. కింద స్ట్రాంగ్ హోల్డ్ ఉంది అన్నట్టు గైస్. వేరే లెవెల్ సీడ్ అవుతాయి గైస్. ఇది కుదిరితే దీంట్లోనే లెట్స్ ప్లే సిరీస్ చేద్దాం. మీరు చెప్పండి గైస్. ఈ సీడ్లోనే లెట్స్ ప్లే సిరీస్ చేద్దామా చెప్పండి. నేను ఇప్పుడు మన బిల్డ్ ఉన్నది చూడు, ఇదే బిల్డ్ అయితే కంటిన్యూ చేస్తాను. కొత్త బిల్డ్ ఏంది నేను, ఎందుకంటే నేను కొత్త బిల్డ్స్ చేసే బదులు మనం ఇది ఆల్మోస్ట్ సగం మీద చేసినాం కదా, దీన్నే ఫుల్గా కంప్లీట్ అయితే బెటర్ కదా గైస్. వాట్ ఏడికి వచ్చినాం? ఓకే ఇటేనా? ఓకే ఇక్కడనే అనమాట. ఇదే ఓకే గైస్. అంటే నేను బెడ్ ఇక్కడ ప్లేస్ చేసిన మామూలుగా బోయపాటి లెవెల్ ఇంత హైట్ ఎగిరిన. ఇంత హైట్ అంటే ఇంత హైట్ ఎగిరిన. ఇక్కడ పడ్డా ఇట్లా ప్లేస్ చేసిన. వాటర్ ప్లేస్ కాలే, అది ల్యాగుల్ ప్లేస్ అయింది. ఫస్ట్ అయిపోయింది. అసలు మళ్ళీ ప్లేస్ అయిన తర్వాత ఇక్కడ ప్లేస్ అయ్యి పోయినట్టు కూడా చూపెట్టలేదు. అంటే నేను 2 క్లిక్స్ చేసిన అనమాట. 2 క్లిక్స్ చేసిన. రైట్ మౌస్ బటన్ చూడండి గైస్ ఎంత బాగుంది షేడర్స్. అంటే షాడోస్ మరీ జావాలా ఉండవు, ఎందుకంటే మరి అలా ఉంటే ఫోన్ చచ్చిపోదు డైరెక్ట్ పేలిపోతుంది డైరెక్ట్. అందుకే వాటర్ కూడా చాలా ఉంటుంది. రిఫ్లెక్షన్స్ అంతగా ఉండకపోవచ్చు, బట్ బాగుంటుంది గైస్. వాటర్ క్లీన్గా ఉంటుంది చూడండి. ఓకే లోపల మాత్రం రియలిస్టిక్, రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో అలా. బట్ నాకు ఇది అంతా ఎక్కదు, బట్ రియల్ లైఫ్లా ఉంటుంది కాబట్టి ఓకే పర్లేదు. క్లియర్ వాటర్ ఇంకొక షేడర్స్ ఉంటాయి కదా, నేను దాని మీద ఒక వీడియో చేస్తాను పక్క మీకోసమే. కొంతమందికి షేడర్స్ ఆడడం ఇష్టం కదా గైస్. నార్మల్గా ఎవరికైనా బోర్ కొడితే ఆ షేడర్స్ ట్రై చేయండి. నీకు ఎలా డౌన్లోడ్ చేసుకొని కూడా చెప్తాను. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం మనం ఇంకా బిల్డ్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఆ బిల్డ్ కంప్లీట్ చేద్దాం. ఈ వీడియో మీకు మొత్తం ఏదో ఉంటుంది అనుకోవచ్చు, బట్ ఇట్స్ ఓకే. మనం ఏం చేయలేము ఇక. నేను వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా, గ్రైండ్ చేసి వీడియోలో పెడితే లెంత్ అయిపోతుంది. నేను ఎడిటింగ్లో మళ్ళీ కష్టపడాలి. మళ్ళీ ల్యాగ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఆడలేమన్నట్టు. ఇక్కడ ఏం పెడదాం? ఇట్లా పెట్టినా ఇది ఈడెందుకు వచ్చింది? ఓకే అంతే. ఇట్లా 5 బ్లాక్స్ గ్యాప్తో పెట్టినా. మొదలు పోయింది అనుకుంటా, బట్ ఇట్స్ ఓకే. ఇంకా వాట్ ఈ అంతే గైస్. గ్లిచ్ మామూలుగా ఉన్నా మన గిచ్ ఉంటాయి. గ్లిచ్ కాదు గైస్, గిచ్. ఓకే ఇదంతా రిమూవ్ చేసే అవసరం లేదు, బట్ కొంత ఏరియా చేసుకున్నాం అట్లా. ఫ్యూచర్ ప్లాన్స్ అంతే గైస్. ఇట్లా ఉంటుంది కిందికి. నేను ఆ తర్వాత ఆలోచిద్దాం. ఇక్కడ మాత్రం మళ్ళీ ఏం పెడదామంటే ప్లాంక్స్తోనే పెడదాం. పక్క ప్లాంక్స్ యూజ్ చేద్దాం, లేకుంటే డీప్ స్లేట్ రకం మైన్ చేసి డీప్ స్లేట్ పెడదాం. డీప్ స్లేట్ వద్దు కానీ ఇంకేం బ్లాక్స్ ఉంటాయి గైస్ చెప్పండి మీరు. ఇంకేమైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లాక్స్ ఉంటే చెప్పండి. ఒకసారి చెక్ చేద్దాం. ఆగండి, మనం చెక్ చేస్తే తెలుస్తుంది కదా గైస్ మనకేం. ఓకే ఎంట్రన్స్ అయితే కొంచెం చేంజ్ చేద్దాం. డిఫరెంట్గా ఉన్న స్లాబ్స్ యాడ్ చేద్దాం. స్లాబ్స్ ఓకే స్ప్రూస్ స్లాబ్స్ యూజ్ చేద్దాం. మళ్ళీ ఓక్ పెడితే కొంచెం డిఫరెంట్ అయిపోతుంది. ఎట్లా పెడదాం? ఓకే ఇక్కడ ఒకటి. ఒరే అద్దు అట్లా వద్దు.
ఓ నేను ఓకే గైస్ మధ్యలో రికార్డింగ్ ఎగిరిపోయింది. ఎంతోసేపు కాదు, ఒక 1 minute ఎగిరిపోయింది అనుకుంటా. ఓకే పర్లేదు. అమ్మా ఇప్పుడు బాగుంది. బాగుందనా? నిజం బాగుందనా? ఇప్పుడు బాగుంది గైస్. కొంచెం ఈ స్టేర్స్ లుక్ తెచ్చినాయి అనమాట, పిల్లర్ అయినట్టు. వావ్, మామూలుగా ఉండదు, మనతో కాదు. ఇక్కడ స్క్రూసే యూజ్ చేద్దామా? నేను పక్క వెళ్ళుకో. అది గైస్ మీరు పట్టించుకోకండి, వెనక గ్లిచెస్ అవుతూ ఉంటాయి. నువ్వు పట్టించుకోలేడు, ఏం జరుగుతులేదు, అంతే, అట్లనే ఉండాలి. అమ్మా బాగుంది గైస్. ఈ ఫామ్ కూడా చాలా బాగుంది. నేను ఈ స్లాబ్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అందరు పెన్సిల్సే పెడతారు, కొత్తగా మనం ట్రై చేద్దామని స్లాబ్స్ పెట్టినా. మీరు అనుకోవచ్చు, నాకు తెలిసి మీరు ఏమంటారో, కొత్తగా కాదు చెత్తగా ఉందనొచ్చు. ఏం కాదు, మనం నాకు బుర్రకి ఎంత పదులు పెట్టినా ఈ ఐడియా వచ్చింది. మరి కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. నాకైతే నచ్చింది, కొత్తగా ఉంది అని. కడదాం. 3x3 కూడా కట్టచ్చు, అంటే 9x9. ఇది 3x3 అంటే పెద్ద, అంటే 9x3. ఓకే గైస్, నార్మల్గా ఉంది. బీకన్ పట్టుకుంటారు. అరే వావ్ వావ్, ఆఫ్లైన్లో టార్చ్లు పట్టుకున్నా. బీకన్ నుంచి లైటింగ్ వస్తుంది ఏంద్రా అని నేను అనుకున్నా. అది బీకన్ నుంచి కాదు, టార్చ్ నుంచి. వావ్ గైస్, అవును, నేను ఇంకొకటి ఎప్పుడు మర్చిపోయినా. ఏంటి? వావ్, 3 ఎలా ఉంది? లైట్లే. గైస్ నేను లాస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ తమ్నేల్, దాంట్లో సైడ్కి ఒక మౌంటైన్స్ విలేజ్, అది తమ్నేల్ ఉంది కదా గైస్, అవి ఈ షేడర్స్లోనే తీసిన అనమాట. ఎట్లా ఉంటుందో చెప్పండి. అరే లైటింగ్ రా ఎదురా, అరే లైటింగ్ ఎదురా. అది లెక్క మామూలుగా ఉండదు, మన భయం గైస్. నేను ఈ కేవ్లో కూడా పోదాం అనుకున్నా, ఎందుకంటే ఇక్కడ గట్టిగా ఉంది గైస్, సైరన్ గట్టిగా ఉంది, మామూలుగా లేదు. ఇట్లే మనం ఇదంతా ఎందుకు గైస్, మనం క్రియేటివ్లో ఉన్నాం, అది మర్చిపోతున్నాం గైస్. నేను ఇంకోటి ముందే చెప్తున్నా, నేను హార్డ్ కోర్ సిరీస్ ఉంది గైస్, దాంట్లో మనం క్రియేటివ్ వాడలేం, చీట్స్ ఆన్ చేయలేం, ఇంపాసిబుల్ అనమాట. ఒక్కసారి హార్డ్ కోర్ మోడ్ షిఫ్ట్ అయిన తర్వాత క్రియేటివ్ మారడానికి కానీ అస్సలు ఉండదు. అందుకే నేను ఆ వల్లనే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, బట్ చేయలేమని నీ పట్టుకొచ్చిన. అరే తావు రే, ఎంతసేపు తాగు బాట్ ఫోన్ అనుకోవచ్చు, అది వేరే విషయం. చాలా గట్టిగా ఉంది సోర్స్. కింద స్ట్రాంగ్ హోల్డ్ ఉండాలని చాలా కోరుకుంటున్నాను. అరే ఎంతసేపు తాగుతాడు గైసుడు బాటుగాడు. ఏంది గ్లిచ్ అయింది, తాగింది అసలు. చెడ్డు కొడుతున్నా, ఇవాళ తాగడు గైస్తున్నాడు అర్థం. అమ్మా ఫైనల్ తాగింది గైసుడు బాటుగాడు. వడ్డీ అమ్మ, చాలా పెద్ద ఉంది గైస్ కేవ్. వావ్, డైమండ్లకైతే బొచ్చుడు. అది డైమండేనా? యా, ఇట్స్ ది డైమండ్. నిన్నే ఒకటి ఒకటే ఉంది, లిటరల్గా ఒకటే ఉంది ఆడ. అడిగింది లేదు, ఆడ ఒకటే ఉంది. వీడియో లేదు, ఊర్స్ మొత్తం గట్టిగా ఉన్నాయి. అదైతే ఈజీ తెలిసింది. లావా నార్మల్గానే ఉంది, లైటింగ్ చేంజ్ అయింది. అక్కడ ఒక డైమండ్ ఉంది, ఆ డైమండేనా? నేను చూడు కెమెరా రా, డైమండే గైస్. ఎంసీజీ వాడు ఉందాడా. వావ్, చాలా బాగుంది సీడ్ బాగుంది గైస్. బట్ మీరు మళ్ళీ కంటిన్యూ చేయమంటే చెప్పండి. ఈసారి హార్డ్ కోర్ కాకుండా నేను లెట్స్ ప్లే ట్రై చేస్తా.
అందులో అయితే మంచిగా సీరియస్ ఆడగా గైస్ ముందే చెప్తున్నా లెట్ ప్లేలో మాత్రం ఫాస్ట్ అయిపోతుంది. మనం ఈ బేస్ కడతాం కదా గైస్, ఇక్కడ రాక నేను ఫాస్ట్ కంప్లీట్ చేస్తా. అంటే ఆఫ్లైన్లో గ్రైండ్ ఎక్కువ చేస్తా. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు చూసింది కదా గైస్, మళ్ళీ మీరు చూసి బోర్ కొట్టేదానికి. దట్స్ వై ఏంటి రెజ్యూమ్ గేమ్ కొట్టినారంటే ఉరికొస్తారు మన మీదకి. మనం ఏం చేయాలి తెలుసా, మనం ఉరకాలి. బట్ మనం ఏమంటలేదండి. హలో క్రీపర్, హలో హలో వేలు వేలు ఇదేంది? ఓకే, నేనైతే ఇప్పుడు డైమండ్ డోర్ అయితే కరెక్ట్ చేద్దాం. వీళ్ళు మనల్ని పట్టించుకోవద్దు గైస్, అదంతా పిల్లలు మనకి. మన ల్యాబ్ కొట్టాలి కరెక్ట్గా. ఓకే కలెక్ట్ అయింది. ఇక మనం పార్కౌట్ చేసుకుందాం కదా. దుమ్. అరే ప్లేస్ ఇంకెక్కడ ఉంది గైస్? డైమండ్. ఓకే, కరెక్ట్గా జాంబీ కూడా వస్తుంది. జాంబీ ఉన్నాడు, పక్కలాడుకుంటా. ఓకే, నేనైతే ఇక్కడ రాక వచ్చిన, బట్ ఒక్క డైమండ్ కూడా కనబడలేదు. అనే లోపం ఒక డైమండ్ అయితే కనబడలేదు మనకి. అక్కడ ఉంది. ఓకే, నైట్ విషన్ పోషన్ తాగుదాం. మళ్ళీ వీడు ఎప్పుడు తాగుతాడు ఇప్పుడు? ఇక రే వీడు తాగాడు. వీడు తాగాడు నాకు అర్థమైపోయింది. అమ్మా తాగిండే, ఈసారి జల్లి తాగింది. వావ్, సో నైస్, సూపర్ నైస్. ఒరే ఎందుకు పడ్డా? ఎందుకు డ్యామేజ్ తాకింది? కాల్ డ్యామేజ్ అనుకుంటా. వాడు అన్నాడు ఇక్కడ ఎవరు లేడు, బట్ నేను ఎందుకు పడ్డా? ఎవరు లేడు కదా. ఏంది గైస్ ఇది? మనం ఏం చేయను, మన బ్యాగ్ మోల్ ఉండదు. వచ్చిందా? కలెక్ట్ అయిందా అసలు? మనకి ఎన్ని డైమండ్ డోర్స్ కలెక్ట్ చేసుకున్నాం మనం? చూపెట్టు. 4 డైమండ్ డోర్స్ గైస్. ఇక్కడ పెద్ద కేవ్ ఉంది, మనం కేవ్లో పోయి దూరుదాం అనమాట. ఏమైనా స్కెల్టన్ కొడతావా? కొట్టు చూద్దాం. నువ్వు కొట్టలేవు, ఎందుకంటే ల్యాగ్ ఉంది ఇక్కడ. ఇది నేను తక్కువ అంచనా వేసిన, బట్ చాలా పెద్ద ఉంది. ఇంకో కేవ్ కూడా ఉంది దగ్గరలోనే. కుంపదీసి ఆ కేవ్ ఈ కేవ్ కనెక్ట్ అయిందంటే వేరే లెవెల్. ఓకే, సన్సెట్ అవుతుంది బయట. ఇంకా కిందికి వెళ్ళాలి మనం. ఇక్కడ దొరుకుతాయి కానీ తక్కువ. డైమండ్ ల్యాపీస్ దూరం నుంచి చూస్తే అది డైమండ్ లెక్క కనబడ్డది. నేను అందుకే ఇటు సైడ్ వచ్చిన. ల్యాపీసులు ఎక్కువ ఉన్నాయి ఆడ. నేను ఏమనుకున్నా డైమండ్స్ అనుకున్నా, అంటే షేడర్స్లో అలా కనబడుతుంది. ఎందుకు రిపేర్ నువ్వు పేరు ఎట్లా ఆడ చూడండి, డైమండ్ లెక్క కనబడుతుంది. అది ల్యాపీసా? డైమండ్. అరే ఇది ఎక్కడ అన్యాయం? ఒక్కొక్కటే కనబడుతుంది. ఓకే, మనం రిచ్ గైస్, సూపర్ రిచ్ అనమాట. ఎన్చాంటెడ్ గోల్డ్ నెంబర్స్ వాడతాం మనం తిననీకి. ఓ కలెక్టే కాలే. వావ్, మనోడికి ఒక 2 hours తర్వాత కలుద్దాం, అప్పుడు తింటాడు ఫుడ్. గైస్, నా పేషెన్స్ చచ్చిపోయింది అనమాట. నాకు ఇంత మించి ఓపిక లేదు. ఇక ఆడ తింటడానికి నమ్మకం లేదు. క్రీపర్ వేయలేదు, చోట వాళ్ళది. దాని మీద పసేకన్నా వేయలేదు.
ఎందుకంటే మనం ల్యాగ్ ఉంటాయి గైస్, మనం ల్యాగ్ ఉంటుంది ఫోన్. ఇప్పుడు ఎటు సైడ్ వెళ్దాం గైస్? మనం పార్కోర్ అంటాం. బ్లాక్ ప్లేస్మెంట్ మనం బెడ్ వర్క్ గాడుతుంది గైస్. మనం ఎవరికి తెలియదు ఎందుకంటే రాలేదు కాబట్టి. ఓకే, ఇంకేడన్నా ఓర్స్ కాదు, మనకి డైమండ్ కావాలి. వావ్ వావ్ వావ్, సూపర్ బ్లాక్ ప్లేస్మెంట్ అది. బెడ్ వర్క్ ప్లేస్ అస్సలు లేరు, అది సత్తారు కాబట్టి. అడ్డు గైస్, మనం అటే పోదాం, అటే బాగుంది. ఓకే, మనం దూకిన 10 సెకండ్లకి డ్యామేజ్ పడుతుంది, ఎందుకంటే మనం మౌట్లెస్ కదా గైస్, డ్యామేజ్ పడిన ఇప్పుడు భయపడతాం అనమాట. డ్యామేజ్ పడలే ఇంకా, అది లెక్క చూసిన నేను అన్న తర్వాత పడుతుంది అది. మళ్ళీ ల్యాగు ఏమైంది? నువ్వు ఇట్లా రావద్దు ల్యాగు, నీకు ఇట్లా కావాలి, షటర్స్ లెక్క ఖర్చిపోవాలి. నువ్వు ఎవడ నీళ్ళలో బ్లాక్స్ ఉంటుంది, నీళ్ళలో పడితే డ్యామేజ్ తగ్గుతుందని మనం బ్లాక్స్ ప్లేస్ చేయాలి, కానీ నేను ప్లేస్ చేస్తా. దట్స్ ఏ డ్యామేజ్ వాడు తినడు, ఫుడ్ ఇవ్వాలా. ఒక 5 days తర్వాత కలుద్దాం గైస్, లేకుంటే 2000 సంవత్సరాల తర్వాత ఈడు అయితే ఫుడ్ తినట్టు అనమాట. ఓకే గైస్, ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. చాలేండి, ఎన్ని వర్స్ కలెక్ట్ చేసినాం? 5 వర్స్ అయితే కలెక్ట్ చేసినాం. ఉండండి, అది ప్లేస్ చేద్దాం. ఎక్కడ ప్లేస్ చేద్దాం అబ్బా? ఖాళీగా ఉంది. ఓకే, ఇక్కడ కావాల్సిన పెడదాం. అది లెక్క. ఓకే గైస్, ఈ ఆర్మర్ తీసేద్దాం. మన ల్యాగ్ గైస్, మన ల్యాగ్ లెవెల్ కొడతారు మనల్ని అసలు. డ్యామేజే వాళ్ళే, ఎన్నిసార్లు ఫాల్ డ్యామేజ్ తీసుకున్నాం, మనకి డ్యామేజ్ వాళ్ళే అంటే సాహసాన్ని చెప్పాలి. ఓకే, ఎనీవేస్ వి ఎంజాయ్ లాట్. అరే ఇప్పుడే అన్నాడు, మళ్ళీ ఇంకో 2000 సంవత్సరాల తర్వాత తాగుతాడు వీడు. తాగు గైస్, ఎంతైనా ఇలానే బాగుంది, ఇట్లనే చేద్దాం. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతే, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఎనీవేస్ మన హార్డ్ కోర్స్ సెండ్ అయింది కాబట్టి మీరు కొంతమంది హ్యాపీగా ఉండొచ్చు, ఏం కాదు. ఎనీవేస్ గైస్, ఈ వీడియోని అయితే ఏం చేద్దాం, ఒక్క నిమిషం అండి, మీకు ఏం కనబడకపోవచ్చు. హెల్మెట్ పెట్టుకుందాం, బైక్ ఏం పోతున్నాం కానీ హెల్మెట్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చాలా బాగుంది. ఎనీవేస్ గైస్, వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ఎండ్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ అయితే కొట్టేసేయండి. వీడియోని లైక్ కొడితే నేను లెట్ ప్లస్ సిరీస్ ఏంటి స్టార్ట్ చేద్దాం. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్, ఇలాంటి వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు. ఓకే, లెట్ ప్లస్ సిరీస్ అంటే స్టార్ట్ చేద్దామా వద్దా అని కామెంట్లో చెప్పండి. వీడియో అనేది ఎండ్ చేద్దాం. ఓకే, బాయ్ గైస్, బాయ్.